సంస్కారయుతంగా మాట్లాడుకున్నాం. ఆవేశాలొద్దు, 750 కోట్లు ఆవేశాలొద్దు. అక్కడికి వచ్చిన తర్వాత 55,000 కోట్లు అక్కడ చంద్రబాబు నాయుడు పెట్టడానికి అడిగినప్పుడు మళ్ళీ నువ్వు 55,000 కోట్లు నువ్వెందుకు పట్టుబట్టావు ఉన్నాళ్ళు? నువ్వు ఆ 20 కోట్లు తగ్గించుకుని 20,000 కోట్లు తగ్గించుకుని 30,000 కోట్లకి నువ్వు సరిపుచ్చుకోవచ్చు కదా. రెడీలో ఉన్నారు. మీ ప్రైమ్ మినిస్టర్ 15,000 కోట్లు ఇచ్చారని చెప్పాడయా. పీపీఏ అప్రూవ్ చేస్తే నువ్వు ఎందుకు కాదురా బ్యాలెన్స్ 55,000 కోట్లు కూడా మాకు కావాలని నువ్వు ఎందుకు అడిగావు? నీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడిగింది? ఏం చేద్దామని ఇలాంటి సన్నాఫల కోసం వాడింది. లూజ్ స్టాక్ వద్దు దయచేసి. ఫైనల్ గా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఫైనల్ గా రవికిరణ్ గారు ఒక్క నిమిషం సార్, మళ్ళీ టాపిక్ దాటను. R&R ప్యాకేజ్ అనేది మీరు దశల వారీగా ముందు మీరు రాష్ట్ర పెట్టుబడులు పెట్టి దానికి ఎన్ఓసీలు ఇచ్చుకుంటూ వెళ్తే అక్కడ అమౌంట్ క్లియరెన్స్ చెప్పండి సార్, ఆయన చెప్పండి, ఆయన చెప్పనండి, కంక్లూడ్ చేయండి. డబ్బులు ఆయన కంక్లూడ్ చేయండి. శర్మ గారు ఆయన కంక్లూడ్ చేయండి. రామచంద్రరావు గారు అనేటువంటి ఆయన్ని కంక్లూడ్ చేయండి సార్. శాంతి ప్రసాద్ గారి కంక్లూడ్ కానీ ఇప్పుడు మీరు